ముండ పోయడం అంటే ఏంటి? అక్కడ చెప్పారు కదా! మీరు తెల్ల చీర కట్టించి, వాళ్ళ గాజులు పలగొట్టి, అదేవిధంగా వాళ్ళ బొట్టు చెరిపేయడం అనేది జరుగుతుంది కదా! ఇది ఎంతవరకి కరెక్ట్ అని చెప్పి చాలామంది అడిగారు నన్ను. అదేంటి? మీ సాంప్రదాయం ఇలా ఉందేంటి? అని చెప్పి చాలామంది కనుక్కొచ్చు. అవునండి, మా సాంప్రదాయం చాలా గొప్పది. ప్రతి ఒక్క ఇంటి నుంచి చీర తీసుకెళ్ళి వాళ్ళకి ఆ చీరలు ఏసి, ఆ తర్వాత మా దాంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ముండబోసిన వాళ్ళకి వాళ్ళొచ్చేసి కాలికి మెట్టెలు పెట్టి, అదేవిధంగా మెడలు లచ్చ కట్టి చనిపోయిన హిజ్రా ఉంటారో తన చేలాలు అంటే తెలంగాణలో కోడళ్ళు అంటాము. వారు కూడా గురువు చనిపోయిన తర్వాత వాళ్ళు విడోస్ అవుతారు. అంటే సౌకాన్ అంటాం ఇక్కడ. సౌకాన్ అంటే ఇక్కడ ఒక కుటుంబానికి ఇంకొక కుటుంబము అనేది సపోర్టుగా ఉంటుంది కదా. ఏ కుటుంబంలో ఉన్న వ్యక్తి అయితే చనిపోతుందో హిజ్రా అయితే మళ్ళీ విడోస్ లాగా ఉంచడంకుండా వారిని ఒక ముత్తైదువులాగా చేసే కార్యక్రమం కూడా ఇందులోనే అందరి సమక్షంలోనే చెయ్యడం అనేది జరుగుతుంది. ఇస్రాయల్‌లో కొంతమందిని ఫ్యామిలీలో యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి, అలాంటి యాక్సెప్ట్ చేసిన ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరినీ కూడా మేము ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసి అందరికీ నమస్తే. నేను మీ స్నేహ. మన ఇట్స్ మీ స్నేహ ఛానల్లో ట్రాన్స్జెండర్స్ యొక్క సాంప్రదాయాన్ని చూపించడంలో మేము ముందుంటామనే విషయం మీ అందరికీ తెలుసు. మన ఇట్స్ మీ స్నేహ ఛానల్లో చాలా వరకు కూడా మా సర్జరీస్ విషయంలో కావచ్చు, మా సక్సెస్ విషయంలో కావచ్చు, అదేవిధంగా మేము ఎలా చేంజ్ అవుతాం విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీకు చూపించడం ద్వారా చాలా బాగా రిసీవింగ్ దొరికింది మాకు. మేము రీసెంట్గా హిజ్రా చనిపోతే ఎలా తీసుకెళ్తారనే విషయాన్ని మీకు చూపించినప్పుడు చాలామంది కూడా మీ దాంట్లో సాంప్రదాయం ఈ విధంగా ఉంటుందా, మేము ఏదేదో అనుకున్నాం మీ గురించి, మీరు హిజ్రా చనిపోతే ఇలా తీసుకెళ్తారు అలా తీసుకెళ్తారు ఎన్నో రకాలుగా అనుకున్నాం, కానీ మీ సాంప్రదాయం కూడా ఇంత గొప్పగా ఉంటుందా అని చెప్పి చాలామంది నాకు కామెంట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అయితే హిజ్రా చనిపోయినప్పుడు ఎలా తీసుకెళ్తామో చూపించాము. చాలామంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, మీ దాంట్లో చనిపోయినప్పుడు మీ వాళ్ళల్లో ముండ పోయడం అంటే ఏంటి? అక్కడ చెప్పారు కదా, మీరు తెల్ల చీర కట్టించి వాళ్ళ గాజులు పలగొట్టి, అదేవిధంగా వాళ్ళ బొట్టు చెరిపేయడం అనేది జరుగుతుంది కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చాలామంది అడిగారు నన్ను. వాస్తవానికి మీకు వచ్చిన ఆలోచన నిజంగా చాలా గొప్పది. అంటే ఒక ట్రాన్స్జెండర్గా చేంజ్ అయిన తర్వాత మేము ఎప్పుడైతే పుణ్యశ్రీగా మేము అయిపోతామో, సో ఇంత చిన్న ఏజ్లోనే మీరు ముండపోయడం ఏంటి, ఇది మీ దాంట్లో మీ గురువులు చనిపోయినప్పుడు ఇలా ముండపోయడం అనేది ఏంటి అని చెప్పి చాలామంది నన్ను అడిగారు నన్ను. సో మీ అందరికీ ఈరోజు నేను సమాధానం చెప్పాలని చెప్పి ఆలోచనతో ఈ వీడియోతో తీయడం జరిగిందండి. హిజ్రా చనిపోయినప్పుడు ఎవరైతే మా దాంట్లో గురువు అనే వాళ్ళు ఉంటారో, గురువు చనిపోయినప్పుడు కోడళ్ళు అంటే మేము, అంటే అత్తగారు చనిపోయినప్పుడు కోడళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముండబడి ఏమైనా జరుగుతుందంటే ఇది మా దాంట్లో సాంప్రదాయము. మా సాంప్రదాయాల గురించి మీ అందరికీ తెలియజేస్తాను. అత్త చనిపోయినప్పుడు కోడలు గాజులు పళ్ళగొట్టి తెల్లచీర కట్టించి బొట్టు తొడిపేసి ముండబడి ఏమైతే జరుగుతుందండి. సో తననైతే మేము 11 రోజులు ఒకే గదిలో తెల్లచీర కట్టించి ఉంచడం అయితే జరుగుతుంది. మా దాంట్లో కూడా 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు, 11 రోజులు చేయడం అయితే జరుగుతుందండి. ఈ 11 రోజు ఏం చేస్తామంటే, ఎవరైతే మేము మా దాంట్లో చనిపోయిన వాళ్ళ పేరు మీద ఎవరైతే ముండపోసారో కోడన్లు, ఆ ముండపోసిన వాళ్ళకి మళ్ళీ మా దాంట్లో పెద్దవాళ్ళందరూ వచ్చి మేము ఒక చోట కూర్చొని ఎవరైతే ముండపోసారో వాళ్ళందరికీ కూడా మేము చీరలు వేయడము, అదేవిధంగా వాళ్ళకి ఆ రోజు మేమంతా కలిసి ఎవరైతే చనిపోయిన గురువు ఎవరైతే ఉన్నారో ఆ చనిపోయిన గురువు పేరు మీద ఎవరైతే ముండపోసారో వాళ్ళకి మళ్ళీ మేము పుణ్యశ్రీగా తీసుకోవడం అనేది మా దాంట్లో సాంప్రదాయం. అదేంటి?
మీ సాంప్రదాయం ఇలా ఉందేంటి అని చెప్పి చాలామందికి అనుకోవచ్చు. అవునండి, మా సాంప్రదాయం చాలా గొప్పది. ఇది మాకు తరతరాల నుంచి వస్తున్న సాంప్రదాయం ఇది. మా సాంప్రదాయాలు చాలా గొప్పవని మేము ఎందుకు చెప్తామంటే మాకు పెద్దల నుంచి వస్తున్న ఆచారాన్ని మేము ఎప్పుడు కూడా పాటిస్తూ ఉంటాము. అందుకేనండి మేము ప్రతి చోట కూడా అందరూ కూడా ఎలా ఉన్నా ఎన్ని మాటలన్నా మా సాంప్రదాయాలు వాళ్ళకి తెలియదులే అని చెప్పి మేము అనుకుంటాము. అసలు విషయం చెప్తాను. ఎవరైతే ఇప్పుడు ముండపోసిన వాళ్ళని 11 రోజు కూర్చోబెట్టి మా పెద్దలందరి సమక్షంలో వాళ్ళందరికీ ఊరు నుంచి వచ్చిన పెద్దవాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ అక్కడ చీరలు వేసి వాళ్ళు ఎవరైతే ఇక్కడ మేము చూపిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము చీరలు తీసుకొస్తామన్నట్టు. ప్రతి ఒక్క ఇంటి నుంచి చీర తీసుకెళ్ళి వాళ్ళకి ఆ చీరలు వేసి ఆ తర్వాత మా దాంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి కాలికి మళ్ళీ మెట్టె పెట్టి తల్లిగారు ఎవరైతే ఉంటారో మొదలు తల్లిగారు వచ్చేసి ఆమెకి గాజులు వేసి అదేవిధంగా బొట్టు పెట్టి ఆ తర్వాత ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో ఇప్పుడు తన తర్వాత ఎవరు వాళ్ళ బాధ్యత తీసుకుంటారో, ఇప్పుడు వాళ్ళ గురువు చనిపోయిన తర్వాత ఆ పిల్లల బాధ్యత ఎవరైతే తీసుకుంటారో ఆ ముండబోసిన వాళ్ళకి వాళ్ళు వచ్చేసి కాలికి మెట్టెలు పెట్టి అదేవిధంగా మెడలు లచ్చ కట్టి పసుపు కుంకుమ పెట్టి మళ్ళీ వాళ్ళని సౌభాగ్యవతిగా మా దాంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఇందాక మీరు అన్నారు కదా, వాళ్ళ జీవితం ఇంతేనా, ఇంత చిన్న వయసులో ముండబోపిస్తున్నారు కదా, వాళ్ళ లైఫ్ ఇంతేనా అని చెప్పేసి అంటున్నారు కదా. మేము ఎప్పుడు కూడా మా సాంప్రదాయాలు ఈ విధంగా పాటిస్తామండి. మా దాంట్లో అలా చనిపోయిన తర్వాత ఎవరైతే ముండపోసిన వాళ్ళు ఉంటారో వాళ్ళని 11 రోజుల తర్వాత మళ్ళీ మా దాంట్లోకి సౌభాగ్యవతిగా ఇలా మేము చేయడం అనేది మా పద్ధతి అన్నట్టు. సో దానికే సంబంధించిన వీడియోని ఈరోజు మీ అందరికీ చూపించబోతున్నాను. సో ఇందులో వచ్చేసి మా తెలంగాణ రాష్ట్రంలో నుంచి పలు జిల్లాల నుంచి వచ్చిన ట్రాన్స్ మహిళలు అందరూ కూడా వచ్చి వాళ్ళకి చీరలు వేయటము, అదేవిధంగా వాళ్ళని మళ్ళీ సౌభాగ్యవతికి ఏ విధంగా తీసుకుంటామో అన్నీ కూడా దీంట్లో వీడియోలో ఉన్నాయండి. మా సాంప్రదాయాలకి అంత పద్ధతులు ఉంటాయి. మరి మా సాంప్రదాయాలన్నీ మీరు తెలుసుకోవాలి కదా, ఈ వీడియో అంతా కూడా చివరి వరకు చూడండి. హిజ్రా వ్యవస్థలో ఒక హిజ్రా చనిపోతే ఎలా అంతిమ కార్యక్రమాలు చేస్తామన్నది కొన్ని వీడియోలలో మీకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ హిజ్రా చనిపోవడంతోనే అంతిమ కార్యక్రమాలు అవ్వడంతోనే అవి కార్యక్రమాలు పూర్తవ్వడం జరగదు. ఆ చనిపోయిన హిజ్రా యొక్క దశదిన కార్యక్రమాలు చేయడం అనేది కూడా జరుగుతుంది. ఆ కార్యక్రమానికి అన్ని జిల్లాలలోని అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి కమ్యూనిటీ అందరూ కూడా పిలిచి అందరి సమక్షంలో ఈ కార్యక్రమం అనేది నిర్వర్తించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటిది అంటే రండప్ అంటాం. రండప్ అంటే విడోస్ అవ్వడము అనేది ఇక్కడ ఈ మా కల్చర్లో ఒక ముఖ్యమైన భాగము. ఇది ఎవరైతే చనిపోయిన హిజ్రా ఉంటారో తన చేలాలు అంటే తెలంగాణలో కోడళ్ళు అంటాము, వారు కూడా గురువు చనిపోయిన తర్వాత వాళ్ళు విడోస్ అవుతారు. ఎందుకు అంటే మీకు ఎన్నో వీడియోలు చెప్పడం జరిగింది. మా కల్చర్లో గురువే భర్తగా భావిస్తాం కాబట్టి గురువు చనిపోయినప్పుడు ఆ శిష్యులు చేలలందరూ కూడా విడోస్ అయిపోతారు. ఆ విడోస్ అయిపోయిన వారిని అంతటితోనే వదిలేయడం అనేది జరగదు. ఈ దశదిన కార్యక్రమంలో మా హిజ్రా కమ్యూనిటీకి సంబంధించినటువంటి పెద్దవాళ్ళు అంటే నాయకమ్మలు అంటాము ఇక్కడ. ఈ నాయకమ్మలు అందరిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎవరైతే విడోస్ అవుతున్నారో వారందరినీ కూడా ఆ రోజు వచ్చినటువంటి ఈ నాయకమ్మలు అందరూ కూడా వారికి ఒక చీరలు, వారికి గాజుల కోసం అనేది చీరలు ఇస్తారు. అదేవిధంగా వారి గాజుల కోసం అనేది డబ్బులు కూడా ఇవ్వడం అనేది ఒక ఆచారంగా ఉన్నది. ఇక్కడ హిజ్రా వ్యవస్థలో ఇది చాలా మందికి తెలవని ఒక ఘట్టం అన్నట్టు. ఇది అందరూ అనుకుంటారు హిజ్రా చనిపోతే దొంగచాటుగా తీసుకెళ్తారు, వారందరిని చెప్పులతో కొట్టుకుంటూ తీసుకెళ్తారు, ఇంకా ఏదేదో చేస్తారని ఎన్నో మూఢ ఆచారాలను మనము సోషల్ మీడియాలోను సినిమాలలోను ఎక్కడో కూడా వినడం జరిగింది. అది కరెక్ట్ కాదు అని మీకు హిజ్రా చనిపోయినప్పుడు ఎట్లా తీసుకెళ్తామనేది కూడా మేము చూపెట్టడం జరిగింది. ఆ తర్వాత కూడా మేము ఒక కుటుంబంలోని ఒక వ్యక్తి చనిపోతే కుటుంబానికి సంబంధించిన బంధుమిత్రులందరూ లేదా ఆ కులముకు సంబంధించిన వాళ్ళందరూ ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారో అంతకంటే ఎక్కువగా ఇక్కడ మేము కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అనేది మీకు తెలియజేయడం కోసమే మేము వీడియో చేస్తున్నాము. ఇక్కడికి హిజ్రా కమ్యూనిటీకి సంబంధించినటువంటి పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి ఆ విడోస్ అయినటువంటి వారికి ఇట్లా అందరి సమక్షంలో వారికి అంటే సౌకాన్ అంటాం. ఇక్కడ సౌకాన్ అంటే ఇక్కడ ఒక కుటుంబానికి ఇంకొక కుటుంబము అనేది సపోర్టుగా ఉంటుంది కదా. ఏ కుటుంబంలో ఉన్న వ్యక్తి అయితే చనిపోతుందో హిజ్రా అయితే వేరే కుటుంబానికి సంబంధించిన వాళ్ళ పెద్దలతోని మేము ఈ కార్యక్రమం చేయించడం జరుగుతుంది అన్నట్టు.
ఈ కార్యక్రమంలో వాళ్ళు బాధ్యత తీసుకొని అందరూ చేస్తుంటారు. ఇది నిజంగా ఇజ్రా వ్యవస్థలో గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. అంటే గురువును భర్తగా భావించి దాన్ని ఏదో అంతటితోనే వదిలేయకుండా చనిపోయినప్పుడు వారికి అంటే విడోస్‌గా మారడం అనేది కూడా ఇది చాలా గొప్ప సాంప్రదాయము. అందరూ అనుకుంటారు వీరు ఏదో నామకే వాస్తు ఉంటారు. వీళ్ళ మధ్యన బంధాలు, బంధుత్వాలు అనేది ఏమి ఉండదు. వీళ్ళంతా కూడా మనీకి సంబంధించినటువంటి రిలేషన్స్ అనుకుంటారు. కానీ ఇది చాలా గొప్ప బంధాలు ఇవి. ఏ కుటుంబంలోనూ ఏ ఒక అన్నదమ్ములకు, భార్యాభర్తలకు, తల్లి పిల్లలకు ఉన్న బంధాల కంటే కూడా గొప్పగా మేము బంధాలు కలుపుకొని ఇలాంటి కార్యక్రమాలన్నిటిని కూడా మేము బాధ్యతగా తీసుకొని చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇదంతా కూడా ఎవరైతే విడోస్ అయిన వారికి అంతా కూడా అన్ని జిల్లాల నుంచి, అన్ని ప్రాంతాల నుండి తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమము. చూస్తున్నారు కదా! అసలు ఎక్కడ దొరుకుతుందండి? ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఇంత గొప్ప వ్యవస్థల, ఇంత ప్రేమ, ఇంత ఆప్యాయతలు, ఇంత బాధ్యతలనేటివి ఎక్కడ ఉంటాయి చెప్పండి? హిజ్రా వ్యవస్థను నిజంగా గొప్పగా భావిస్తాం మేము. ఇక్కడ చూడండి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా వారి బాధ్యతగా వారికి అన్ని చీరలు, వారి గాజులకు డబ్బులనేది ఎంత బాధ్యతగా ఇస్తున్నారో చూడండి. ఇదంతా మనము, మన కుటుంబము, మన కుటుంబంలోని ఉన్నటువంటి వ్యక్తులు ఇలా అయిపోయారు అనేది ఉద్దేశంతోని వాళ్ళు ఎంత బాధలకు ఓర్చుకొనైనా ఇంత దూరం వస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరుగుతుంది. విడోస్ అయిన వారిని అలాగే వదిలేయకుండా మేమందరం కూడా మళ్ళీ కూడా వారికి తరువాత వారిని ఎందుకంటే ఇజ్రా వ్యవస్థలో విడోస్‌గా అయిపోయి తర్వాత బయటికి వెళ్ళి బ్రతికే క్రమంలో ఆశీర్వాదం అనేది ఇవ్వాలి కాబట్టి, ఆ విడోస్‌గా ఉన్నవాళ్ళు ఆశీర్వచనం ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి, మళ్ళీ వారిని అదే సమక్షంలో, అదే కార్యక్రమంలో వారిని మళ్ళీ విడోస్‌లాగా ఉంచడంకుండా వారిని ఒక ముత్తైదువులాగా చేసే కార్యక్రమం కూడా ఇందులోనే ఈ అందరి సమక్షంలోనే చెయ్యడం అనేది జరుగుతుంది. ఈ అందరూ చీరలు వేసి గాజులకు డబ్బులు ఇచ్చి వారందరినీ కూడా అయిపోయిన తరువాత వారిని ఒక మంగళ స్నానాలు చేయించడం జరుగుతుంది. వారిని తీసుకెళ్ళి మళ్ళీ వారికి మంగళ స్నానాలు చేయించేసి
వారిని తీసుకొని వచ్చి మళ్ళీ అందరి పెద్దల సమక్షంలోనే తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టి ఎవరైతే చనిపోయిన హిజ్రా యొక్క గురువు ఉంటే గురువు లేదా పెద్దవాళ్ళు ఉంటే పెద్దవారితోని కొన్ని కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అదేంటిది అంటే వారందరికీ మళ్ళీ ఆ విడోస్ లాగా ఉండకుండా వారికి మళ్ళీ తెల్ల బట్టలు తీసేసి మళ్ళీ వారికి రంగు బట్టలు వేసి వారికి బొట్టు పెట్టి గాజులు వేసి మెట్టెలు పెట్టి తర్వాత వారికి లచ్చ అంటాము. మీరు మా కొన్ని వీడియోలలో చూడడం జరిగింది. మీరు ఈ లచ్చ అంటే గురువు అంటే సర్జరీ అయిన తర్వాత గురువు ద్వారా ఒక లచ్చ కట్టిస్తారు. అదే ఒక గురువు శిష్యుల మధ్యన అంటే గురువు చేల మధ్యన ఒక పెళ్ళి తతంగం లాగా మీకు గతంలో కొన్ని వీడియోలు చూపించడం జరిగింది కదా. అదేవిధంగా మళ్ళీ లచ్చ కట్టి వారందరినీ కూడా ముత్తైదువులాగా చేయడం జరుగుతుంది ఆ పెద్దల సమక్షంలోని. అంటే వారి విడోతనం అనేది వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళు ఆ రోజు నుండి మళ్ళీ ఎప్పటిలాగే ఆ సమాజంలోకి వెళ్ళి వాళ్ళు బ్రతికే క్రమంలో అందరికీ ఆశీర్వచనం ఇస్తూ వాళ్ళు బ్రతకవచ్చు. అలాగే మళ్ళీ చేయడం అనేది జరుగుతుంది.
మా హిజ్రాలలో కొంతమందిని ఫ్యామిలీలో యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి, అలాంటి యాక్సెప్ట్ చేసిన ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరినీ కూడా మేము ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసి, వారందరి కూడా ఆశీర్వచనం అనేది పిల్లలకి ఇప్పించడము, అదేవిధంగా చనిపోయిన హిజ్రాకు ఆత్మశాంతి కలిగేలాగా వారితోని పువ్వులు చల్లించి మొక్కడం అలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అంటే ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ అనేది ఉంటే ఏ హిజ్రాకైనా ఒక గొప్ప వరంగా భావించొచ్చు. వారి సమక్షంలో ఇలాంటి జరగడం అనేది ఒక గొప్ప విషయం. ఈ రోజులలో మన తెలంగాణలో చూసుకుంటే చానా కమ్యూనిటీ అంటే హిజ్రాలను ఫ్యామిలీలో యాక్సెప్ట్ చేస్తున్నవి. అవి 100% యాక్సెప్టెన్సీ కాకపోయినప్పటికీ కొంత సపోర్ట్‌గా కొంత ఉంటున్నారు కాబట్టి ఇది ఒక గొప్ప అచీవ్‌మెంట్‌గా మేము భావించొచ్చు. ఎవరైతే వారిని ముత్తైదువులాగా చేసినంక మీకు ఇంతకుముందు చెప్పాం కదా! మా సౌకాన్లు అనేవాళ్ళు వారికి స్వీట్ తినిపించేసి ఆ రోజు నుండి వారిని ముమీట అంటాము మేము. స్వీట్ తినిపించేసి వారందరినీ కూడా ఇక ముందు మంచిగా ఉండాలి. మీ నోటి నుండి అందరికీ ఆశీర్వచనం ఉండాలి. ఎలాంటి ఇబ్బందులు పడకుండా, ఎలాంటి గొడవలు పడకుండా అందరితో కలిసిమెలిసి బాగుండాలని కూడా అందరక్కడ వారికి స్వీట్లనేది తినిపించుకొని ఒకరికొకరనేది ఆ కార్యక్రమంలో స్వీట్లు తినిపించుకుంటూ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. వారందరూ కూడా మళ్ళీ గురువుకు నమస్కారం చేసుకొని, ఆ గురువును మనస్ఫూర్తిగా మొక్కుకొని మీ ఆశీర్వాదం మాకు వెంట ఉండాలని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఆ తర్వాత పెద్దల ఆశీర్వాదం తీసుకొని వారు మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని ఆ రోజు నుండి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అన్ని రోజులు వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. ఒక తెల్ల చీర కట్టుకొని ఒక భర్త చనిపోయిన స్త్రీ ఒక విడోగా ఇంట్లో ఎలా ఉంటుందో అన్ని రోజులు అలాగే ఉంటారు. ఆ రోజు అన్ని రోజుల తర్వాత మళ్ళీ అందరి సమక్షంలో వారి యొక్క అంటే విడోతనము పోయి మళ్ళీ పెద్దల అందరి ఆశీర్వచనంతో వాళ్ళు మళ్ళీ సామాన్యంగా సమాజంలో ఎప్పటిలాగా బ్రతకడం అనేది అప్పటి నుండి స్టార్ట్ చేస్తారు. నిజంగా ఇది హిజ్రా కల్చర్‌లో ఒక గొప్ప విషయమే. ఆ తర్వాత వచ్చినటువంటి అందరికీ కూడా కడుపు నిండుగా భోజనాలు పెట్టేసి మనస్ఫూర్తిగా వాళ్ళందరి ఆశీర్వాదాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది హిజ్రా వ్యవస్థలో ఒక అందరికీ తెలవని ఒక కొత్త విషయంగా మేము చెప్పాలన్న ఉద్దేశంతోని ఈ వీడియో చేయడం జరిగింది. ఇట్స్ మీ స్నేహ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మేము ఒక కొత్త విషయాన్ని హిజ్రా వ్యవస్థలో ఉన్నటువంటి మా ఆచార వ్యవహారాలన్నిటినీ మీ అందరికీ తెలియచేయాలన్న ఉద్దేశంతో మేము వీడియోతో మీ ముందుకు వచ్చాము. హిజ్రా వ్యవస్థ గురించి, హిజ్రాల గురించి చాలా అపోహలు ఉన్నాయి. అది బ్రతికేటప్పుడే కాదు, చనిపోయినప్పుడు కూడా ఇలా మా బ్రతుకుతో పాటు మా చావుకు కూడా అపోహలతో ఉన్నది కాబట్టి ఈ అపోహలను తొలగించాలి. మా వ్యవస్థలో ఉన్న కొన్ని పద్ధతులు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలన్నిటి కూడా మీ ముందు పెట్టాలన్న ఉద్దేశంతో మేము ఇలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాము. వీటన్నిటిని ఖచ్చితంగా మీరు చూసి అర్థం చేసుకొని మా హిజ్రా వ్యవస్థను కూడా గౌరవిస్తారని, మా హిజ్రా కమ్యూనిటీని కూడా మీరు గౌరవిస్తారని, మీ సాటి మనుషుల్లాగా చూస్తారన్న ఉద్దేశంతో మీకు ఈ సమాచారాలు ఇవ్వడం జరుగుతుంది. ఇవి అంతకు ముందు మేము ఎవ్వరికి కూడా ఎక్కడ కూడా చూపించే వాళ్ళం కాదు. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాతనే మేము ఈ కార్యక్రమాలన్నిటిని కూడా మీకు చూపించడము, మీరు మమ్మల్ని అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. నిజంగా ఇప్పుడున్న సమాజం మమ్మల్ని చాలా వరకు రిసీవ్ చేసుకుంటున్నారు. కుటుంబాలు కొంతవరకు రిసీవ్ చేసుకుంటున్నాయి. సమాజం మమ్మల్ని గౌరవిస్తుంది. సమాజంతో పాటు ప్రభుత్వాలు కూడా ఇప్పుడిప్పుడు తెలంగాణలో మా ప్రభుత్వాలు పట్టించుకొని మాకు కొన్ని ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా కొన్ని ట్రైనింగ్స్ అనేటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వము మాకు సపోర్టివ్‌గా ఉంటుంది కాబట్టి మేమందరం కూడా ఇంకా గొప్పగా సమాజంలో ముందుకు పోతామనేది మేము అనుకుంటున్నాము. మరొకసారి ఇట్స్ మీ స్నేహ ఛానల్‌లో చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, అదేవిధంగా సమాజానికి మేము ఒకటే కోరుకుంటున్నాము. మమ్మల్ని ఎవ్వరు కూడా తప్పుగా అర్థం చేసుకోకండి. మా వ్యవస్థ అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నది. కానీ ఎప్పుడు కూడా సమాజానికి తెలవకుండా చాటుమాటుగా ఉండడం వల్ల చాలా అపోహలు అనేది రావడం జరిగింది. కాబట్టి ఇలాంటి వీడియోస్తోని మా మీద ఉన్న అపోహలు తొలగించుకుంటున్నాం అనేది మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా మీరందరూ ఆదరించాలని, ఆదరిస్తారని, ఇక ముందు మేము కూడా మీలో ఒకరిలాగా అన్ని రంగాలల్లో విద్య, ఉద్యోగము, ఉపాధి, ఆరోగ్యము, రాజకీయ రంగాలలో కూడా మేము అందరం మీతో కలిసి సమానంగా బతికే అవకాశాలు రావాలని
ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. అందరూ కూడా ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరూ కూడా భోజనాలు చేసేసి ఆ పిల్లలను ఆశీర్వదించి చనిపోయిన హిజ్రా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించి అందరూ కూడా ఒకరిని ఒకరు వారి యొక్క కష్ట సుఖాలను పంచుకుంటూ ఒకే దగ్గర భోజనాలు చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. భోజనాల తర్వాత ఎవరైతే చనిపోయిన హిజ్రా జ్ఞాపకార్థంగా రిటర్న్ గిఫ్ట్ అనేటిది కూడా వచ్చిన వారందరికీ ఇవ్వడం అనేది మా కల్చర్‌లో ఉన్నటువంటి ఒక ఆచారం. ఇది అందరి కుటుంబాలల్లో కూడా కొన్ని కార్యక్రమాలలో ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మేము కూడా ఈ వ్యవస్థలో వచ్చిన వారందరికీ తన చనిపోయిన హిజ్రా జ్ఞాపకార్థంగా రిటర్న్ గిఫ్ట్ అనేది కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంటే హిజ్రా కమ్యూనిటీకి మాత్రమే కాకుండా అక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులకు గానీ అందరికి కూడా మేము ఇస్తాము. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను.